తిరుపతి జిల్లాలోని వందల కోట్ల విలువైన భూమి చుట్టూ రేగిన వివాదం ఏపీ రాజకీయాల్లోనే హైలైట్గా మారుతోంది. 3.17 ఎకరాల భూమి చుట్టూ ఇప్పుడు కబ్జా ఆరోపణలు, చట్టబద్ధమైన కొనుగోలు వాదనలు ముసురుతున్నాయి. ఒకవైపు రిటైర్డ్ ప్రభుత్వాధికారి తమ భూమిని అధికార పార్టీ అండతో లాక్కున్నారంటూ ఆరోపిస్తూ ఉండగా, మరొక వైపు హక్కుదారులు మాత్రం అందులో వాస్తవం లేదని వందల కోట్లు పెట్టి కొనుగోలు చేశామని వాదిస్తూ ఉన్నారు. ఈ కబ్జా వెనుక ఎమ్మెల్యేతో పాటు మంత్రి అనుచరులు కూడా ఉన్నారంటూ బాధితులు బహిరంగంగా ఆరోపిస్తూ ఉన్నారు. ఇదే సమయంలో బాధితులకు సపోర్టుగా వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి రంగంలోకి దిగడం ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఆ భూ కబ్జా కథా కమామిషు ఏంటో ఇప్పుడు చూద్దాం. పీలేరుకు చెందిన రిటైర్డ్ ఆర్టీఓ ద్వారకానాథ రెడ్డి, ఆయన భార్య వనజ కలిసి 2002-3 మధ్యకాలంలో 3 ఎకరాల 17 సెంట్ల భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమి ఆన్లైన్ కూడా అయింది. అయితే గత ఏడాది కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాత్రికి రాత్రే రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి 1986 నాటి సేల్ డీడ్స్ను రద్దు చేశారని బాధితులు చెబుతున్నారు. ఆగస్టు 25న తిరుపతి రూరల్ తహసీల్దార్ నోటీసులు ఇవ్వగా మరుసటి రోజే ఆ భూమిని నిషేధిత జాబితాలో చేర్చి ఆ వెంటనే ఎస్ఎల్ఎన్ డెవలపర్స్ అనే సంస్థకు అప్పగించారని వృద్ధ దంపతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ కబ్జా వ్యవహారంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుడు అశోక్ రెడ్డి పేరిట జీపీఏ చేసినట్లు పత్రాలు బయటపడ్డాయి. దోనేపేడి విష్ణు, శివనాగప్రసాద్ పేరుతో మరో 35 మంది చేత ఆధార్ కార్డ్, పాన్ కార్డు వివరాలు సేకరించి ఎలాంటి తనిఖీలు లేకుండానే తిరుపతి రూరల్ సబ్ రిజిస్ట్రార్ విజయ్ కుమార్ రిజిస్ట్రేషన్ పూర్తి చేశారని ఆరోపిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై తీవ్రమైన రాజకీయ ఒత్తిడి ఉండటం వల్లే ఈ అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందని బాధితులు పేర్కొంటున్నారు. ముసలి వయసులో ఉన్న తమ భూమిని ఇలా అక్రమంగా లాక్కుంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఈ విషయంలో తమకు న్యాయం చేయాలంటూ మీడియా ముందు వృద్ధ దంపతులు కన్నీరు పెడుతున్నారు. ప్రస్తుతం దీనిపై 10వ అదనపు కోర్టులో న్యాయ పోరాటం కూడా జరుగుతోందని ఆ వృద్ధ దంపతులు చెబుతున్నారు. అయితే ప్రస్తుత ఈ వివాదంపై మరో వర్గం ప్రస్తుతం భూ హక్కుదారులు అని చెబుతున్న చిట్టిబాబు, రాజశేఖర్ రాజు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వనజ అనే మహిళ చేస్తున్న ఆరోపణలన్నీ అర్ధరహితమని, కేవలం మీడియా ముందు నకిలీ పత్రాలు చూపిస్తూ నాటకం ఆడుతున్నారంటూ మండిపడుతున్నారు. ఆ భూమిపై రిటైర్డ్ ఆర్టీఓ దంపతులకు ఎలాంటి హక్కులు లేవని, వారు కేవలం వివాదాలు సృష్టించేందుకే ప్రయత్నిస్తున్నారని స్పష్టం చేస్తున్నారు. కేవలం మీడియాను తప్పుదోవ పట్టించేందుకే ఈ నాటకాలన్నీ ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము అన్ని ప్రభుత్వ నియమ నిబంధనలను పాటిస్తూ చట్టబద్ధంగానే ఆ స్థలాన్ని కొనుగోలు చేశామని చిట్టిబాబు, రాజశేఖర్ అంటున్నారు. సదరు భూమికి సంబంధించిన అసలు మూలపత్రాలు యజమానుల వారసుల నుంచి తాము రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని కొన్ని పత్రాలను చూపిస్తున్నారు. తాము అక్రమంగా ప్రవేశించామనడంలో ఎలాంటి నిజం లేదని, రెవెన్యూ శాఖ అధికారికంగా జారీ చేసిన 1B రికార్డులతో పాటు అడంగల్ పత్రాలు కూడా ప్రస్తుతం తమ పేరిటే ఉన్నాయని ఆధారాలను మీడియాకు ప్రదర్శిస్తున్నారు. ఇదే సమయంలో ఈ 100 కోట్ల అత్యంత విలువైన భూ వివాదంలోకి ప్రజాప్రతినిధులను లాగడంపై హక్కుదారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఇతర అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఈ కొనుగోలు వ్యవహారంలో జోక్యం చేసుకోలేదని అంటున్నారు. కేవలం వివాదానికి రాజకీయ రంగు పులిమి లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే వారి పేర్లను వాడుతున్నారని మండిపడ్డారు. మొత్తం మీద ఆవిలాల సర్వే నెంబర్ 476/1 భూమి చుట్టూ ఇరు వర్గాలు తమదే అసలైన హక్కు అంటూ పట్టుబడుతుండటంతో పరిస్థితి తీవ్రంగా మారింది. దీనిపై చంద్రగిరి వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆరోపణలు చేశారు. పెద్ద ఎత్తున వైసీపీ సోషల్ మీడియాలో 100 కోట్ల భూదందాలు అంటూ వైరల్ అవుతున్నాయి. దీంతో అధికార పార్టీ అప్రమత్తమైంది. వైసీపీ నేతలు చెవిరెడ్డి చేసిన ఆరోపణలకు తెలుగుదేశం పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలంటూ ఎమ్మెల్యే నాని, మంత్రి సత్యప్రసాద్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై బురద జల్లేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, తమ ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు చూపాలంటూ డిమాండ్ చేశారు. తమ స్వార్జితంతో కొనుగోలు చేసుకున్న భూమిని కాపాడాలని ఆ వృద్ధ దంపతులు కోరుతుంటే, మరోవైపు కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన భూమి తమదేనంటూ మరో వర్గం వాదిస్తుంది. ఇలా ఈ భూమి చుట్టూ నెలకొన్న వివాదం ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకోవడం, అందులో ఎమ్మెల్యే, మంత్రుల పేర్లు రావడంతో వైసీపీ రంగంలోకి దిగింది. మొత్తానికి ఈ 100 కోట్ల భూ వివాదం భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.